ఐడియాస్ ఇవన్నీ ఏంటంటే మనస్సే చేస్తూ ఉంటుంది, మనస్సులోనే నిండుతూ ఉంటాయి. కానీ మనం ఏంటంటే అజ్ఞానంగా మనం ఆ మనస్సునే నేను అని అనేసుకుంటూ ఉంటాం. యాక్చువల్లీ అది మిథ్య నేను. ఆ ఈ రెండో లవ్ అనేది విషయం గురించి చెప్తూ ఇప్పుడు నాకు అర్థమైనట్లు లవ్ అంటే ఒక ఇమోషను, ఒక ఇది ఫీలింగ్లు అలాంటివి కావు. లవ్ అంటే సత్యాన్ని చూడగలగడం. ఆ సత్యాన్ని చూడడానికి మనం మానసికంగా పోగు చేసుకున్నటువంటి విషయాలన్నిటినీ బయటికి తీస్తేనే తప్ప ఆ సత్యం, ఆ ప్రేమ అనేది తెలియదు. ప్రేమ అనేది ఏంటంటే ఒక ఫీలింగ్ లాంటిది కాదు. అది మనం ఏదో అనేసుకుంటాం, ఇలా ప్రేమ అంటే ఏదో ఫిజికల్ జెస్చర్స్ గానీ, మెంటల్ కమ్యూనికేషన్ తో గానీ ప్రేమను చూపిస్తున్నాము, యాక్షన్స్ తో ప్రేమను చూపిస్తున్నాము అని మనం ప్రేమ అనుకుంటాం. ప్రేమ అంటే అసలు విషయాన్ని అసలుగా అలాగే చూడగలగడం. అదే చెట్టు అది చెప్తున్నారు. ఏదైనా చెట్టే కాదు, దేని గురించైనా మనం ఒక మన పాస్ట్ నాలెడ్జ్‌తో దాన్ని ఐడెంటిఫై చేస్తూ ఉంటాం. అంటే అదే మామిడి చెట్టు అనుకో, ఈ చెట్టు మామిడి అని నీకెలా తెలిసింది? ఎవరో చెప్పారు. నువ్వు చిన్నప్పటి నుంచి తెలుసుకున్నావు కాబట్టి అలా అది అవన్నీ నీకు మధ్యలో ఆ ఆబ్జెక్ట్‌ని ఫ్రెష్‌గా చూడకుండా నిన్ను ఆపు చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఆ పేరే కాకుండా ఇంకా దానికి కనెక్టెడ్ చాలా విషయాలు, అది ఒక పండు, అది బాగుంటుంది, అది తీపిగా ఉంటుంది, దాని పాగులు మంచివి, ఇలాంటి విషయాలన్నీ అసలైన మనం అనుకుంటున్న విషయాలన్నీ దానికి ఆపాదించేసి దాన్ని ఆబ్జెక్ట్ ని యథాతథంగా చూడకుండా, అంటే ఇక్కడ ఆబ్జెక్ట్ అవ్వచ్చు, మనుషులే అవ్వచ్చు. ఈవెన్ మనుషుల్ని కూడా మనం ఎలా చూస్తామంటే మనకుండే ప్రీవియస్ నాలెడ్జ్ తోనే మనుషుల్ని చూస్తూ ఉంటాం. వాళ్ళు ఇలాంటి వాళ్ళు, అలాంటి వాళ్ళు అని. వాళ్ళని ఎప్పుడు ఫ్రెష్ గా మనం ఏ విషయాన్ని చూస్తేనే అది అసలైనటువంటి జ్ఞానం. అప్పుడు సెల్ఫ్ వర్క్ చేయదు. అంటే నీ మానసిక జ్ఞాపకాలు ఏవి వర్క్ చేయవు. ఇక్కడ సెల్ఫ్ అంటే మానసికంగా నువ్వు అన్నమాట. నేను అనుకుంటున్న విషయం ఆ సెల్ఫ్ అదంతాను. అవన్నీ తీస్తే తప్ప అసలైనటువంటి ఆ తత్వాన్ని నువ్వు గ్రహించలేవు. అది తీస్తేనే నువ్వు ప్యూర్ గా ఉంటావు. ప్యూర్ గా సత్యాన్ని నీ ఎదురుగుండా డైరెక్ట్ గా చూడగలగదు. అది అతను ఇక్కడ చెప్తున్నారు అనమాట. అది కరెక్టే. నాకు అదే చాలా అదే నుంచి చిన్నప్పటి నుంచి వినిపిస్తుందండి నా వాయిస్? వినిపిస్తుంది. వినిపిస్తుందండి. వినిపిస్తుంది. అంటే ఇక్కడ ఏమనిపించింది అంటే 40 ఏళ్ళ నుంచి మనం అన్ని చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాం, అవన్నీ స్టోర్ అయిపోయి ఉన్నాయి కదమ్మా. మరి అంత సడన్ గా మనం అవన్నీ, ఇప్పుడు ఒక మామిడి చెట్టు అన్నారు ఇందాక, అది మెమరీలో ఉండిపోయింది కదా. అన్ని నేర్చుకునేవన్నీ ఉండిపోతాయి, అది చూసినప్పుడు గుర్తొచ్చేస్తుంది కదా. మరి అది సహజం కదండి. మరి ఎట్లా మనం మర్చిపోతాం? ఉన్నట్టు ఎలా ఇస్తాం అనేది తెలియట్లేదు. ఏంటన్నారండి? నాకు సరిగ్గా వినబడలే. ఏంటి మనస్సు కాదమ్మా, ఇప్పుడు 40 ఏళ్ళ నుంచి మనం అన్ని నేర్చుకొని ఉంటాం. ఇది మామిడి చెట్టు అని, ఇది వేప చెట్టు అని, ఇంకోటి. అవన్నీ ఆల్రెడీ మెమరీ ఉన్నాయి కదమ్మా. అవి చూసినప్పుడు ఆటోమేటిక్ గుర్తొస్తుంది కదా. మరి ఉన్నట్టు ఎట్లా చూస్తుంది అంటున్నాను. అంటే ఆ పేరు లేకుండా, పేరు గతంలో మనం తెలుసుకున్నాం కనుక పేరు పెట్టాం. అది కాకుండా కూడా మనం చూడగలమా అని అడుగుతున్నారు. అర్థమైందా? అవన్నీ గత జ్ఞాపకాలు కదా. గతంలో నాకు చిలక అన్న జ్ఞాపకం ఉంది, అది లేకుండా నేను చూడగలనా? అది ఆయన అడుగుతుంది. మీకు అర్థమైందా? ఓకే, జ్ఞాపకం లేకుండా చూడగలనా అనేది. ఓకే, ఫస్ట్ టైం ఏదైనా చూస్తా డైరెక్ట్ గా చూడాలి. మనసు అనేది లేకుండా డైరెక్ట్ గా చూడాలి. ఫస్ట్ టైం ఏదైనా చూస్తాం అనుకోండి, చిన్న పిల్లవాడు ఏదైనా వస్తువుని చూస్తాడు అనుకోండి, మనస్సు మీద ఏం ఉండదు వాడికి, అలా అదే చూస్తాడు. అందుకే వాళ్ళది ఫ్రెష్ గా ఉంటుంది. మనం పాత జ్ఞాపకాలతో చూస్తూ ఉంటాము. అది తీసి ఫ్రెష్ గా, అది ఏ విషయాన్నైనా ఫ్రెష్ గా ఆలోచించగలిగితే, ఆ దృక్పథాన్ని పెట్టుకున్నట్టయితే అంతా బాగుంటుంది. ఏది అందులో ఎక్కువ తక్కువ, కష్టము నష్టము ఏమి ఉండవు.
అది అదే మనసు అదే ద్వారా కాకుండా డైరెక్ట్ గా చూడగలగాలి. డైరెక్ట్ గా ఒక ఫస్ట్ టైం మనం చూసినప్పుడు ఏ ఇంప్రెషన్స్ ఎలా వస్తాయి ఉందో సాధారణ ఆ ఫీలింగే ఉండాలి. అవునవును. ఆ, అది పాత జ్ఞాపకాలు తీసుకురాకుండా డైరెక్ట్ గా చూడటానికి నేను చేసుకోవాలి. అదే లవ్, అదే సత్యం, అదే ఉమ్. ఇప్పుడు ప్రతి అంటే మనిషిని చూసినా కూడా ఆ మనిషి గుణగణాలు మనకి మనసులో నిలిచిపోతాయండి. ఆ దృక్పథంతోనే చూస్తాం, ఆ దృష్టితోనే చూస్తాం ఎప్పుడైనా. అంటే మనస్సు ఉంటే ప్రేమ అనేది ఉండదండి. మనస్సుకి ప్రేమ అవునవును. మనసు సంభవం కాదు. అవునవును. మనస్సు అంటే గత జ్ఞాపకాలే ఇక. ఇది మనస్సు జ్ఞాపకాలతోటి గత జ్ఞానంతోటి ఉంటుంది. అవును. సో మనస్సుతోటి మనం అసలైన స్థితి, అసలు మనస్సు అక్కడ పనిచేస్తున్న మనస్సుకి ప్రేమ పట్టుబడదు. అవును. మనం అనుకున్న ప్రేమ అంతా మనస్సు ప్రేమే. అవును. అసలు ప్రేమ మనస్సుకు అతీతమైంది. అది మైండ్ ప్రాక్టీస్ ప్రేమ వల్ల తెలియదు వస్తుంటారా? అంటారు ఆయన. ప్రాక్టీస్ వల్ల వస్తుంటారా అట్లా డైరెక్ట్ చూడటం? అంటే అది మన సహజ స్థితి, మన ఆత్మస్థితి అని చెప్పొచ్చు. అవును. మరి దాన్ని ఎలాగా అని అడుగుతున్నారు కదా వారు ఇందాక. అంటే మనస్సు యొక్క ఫీల్డ్ లో ఉన్నంత సేపు ప్రేమ సంభవం కాదు. అవును. మనం ఆధారపడడం ప్రేమ అనుకుంటాం, నాది అనుకోవడం బంధం, ఆ తర్వాత అసూయ పడ్డం, లేకపోతే ఆ ఇవన్నీ మనం ప్రేమ అనుకుంటాం. అంటే వాళ్ళతోటి అటాచ్మెంట్. అసలు నాది అని అన్న స్థితి ఉంటే అక్కడ ప్రేమ ఉండదని చెప్పారు. చూడొచ్చండి, చూడగలిగితే. ఇప్పుడు ఏంటంటే పక్షులు ఎగురుతా ఉంటాయి పైన, దాన్ని చూడటమే మనం. అది అలా ఎగురుతుంది, గ్యాప్ లో ఎగురుతున్నాయనే ఆలోచన లేకుండా డైరెక్ట్ మేఘాలు కానీ ఏదైనా చూడాలి మనం ఊరికే. దాని మీద హిస్టరీ, మనస్సు ఆలోచన అంటే మనస్సే కదండి. ఆలోచన లేకుండా ఉండగలగడం అన్నదే ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం. ఆలోచన అసలైనటువంటి సత్యాన్ని తెలియకుండా చేస్తుంది. అర్థమైందా? అవునండి. అంటే మనస్సు సత్యహంతకి అన్నారు బ్లవెట్స్కి. మనస్సుతో ఉన్నంతసేపు మనం అసలైన దైవము లేదా సత్యాన్ని పట్టుకోలేము. మనం పట్టుకున్నదంతా మిథ్యే. నేనే లేదు, నేను కూడా మిథ్యే. ఆ నేనన్నది ఒక ఆలోచన, మనస్సు తెలిసిన ఆలోచన. మనకి తెలిసిన దాంతో నుంచి తెలియని దాన్ని చూస్తానికి ట్రై చేస్తున్నాం. అందుకు మనకి అది పట్టుబట్టలే. అంటే మీరు ఆల్రెడీ రామకృష్ణ గారి లెక్చర్స్ విన్నారు కనుక చెప్పగలుగుతున్నారు. అవునండి. మాటలతో కాదు కానీ అనుభవంలోకి రావాలి. అది అంటే మనస్సు తోటి సత్యానుభూతి ఉండదు. ఎప్పుడు కూడా మనం మనసు గురించి ఆలోచిస్తాం. తెలిసిన దాని గురించే అవతల దాని మీద అభిప్రాయం ఏర్పడుతుంది. అసలైనది ఉంటుంది ప్రేమ అన్నది. అంటే ఆ ప్రేమ అన్నా, అనంతమైన దైవం అన్నా, అది అక్కడ ప్రేమ అన్నది దాని స్వభావం. కారుణ్యము, ప్రేమ మన సహజ స్వభావం. రాంబుద్రి గారు మీరేమైనా మాట్లాడతారా? నమస్తే మేడం, అందరికీ నమస్కారం. నమస్తే. అదే మేడం, అంటే మనస్సు స్వరూపము ఏందంటే ప్రతిదాన్ని మసక చేసేస్తుంది. మనస్సు స్వరూపం మనస్సుతోటి వచ్చిందంటేనే తెర అడ్డం వచ్చేస్తుంది. అంటే అక్కడ ఏమో అక్కడ అన్నీ ఏర్పడతాయి. మనస్సును ఎంటర్ చేసాము అంటే అక్కడ అన్ని మలినాలు దానికి ఆపాదించడం జరుగుతుంది. అంటే మనం మనసుకున్న మలినాలు అన్నిటినీ భ్రమింపజేస్తుంది. అంటే ఇప్పుడు మళ్ళీ మనసే మనకు మళ్ళీ నేను చేసే తప్పు అని నాకు మళ్ళీ అదే చెప్తుంటుంది. మళ్ళీ అంటే ఇప్పుడు ఈ నేను నా లోపల ఒక ఆలోచన వచ్చినప్పుడు నా ఆలోచనను తప్పు అని చెప్పేది ఎవరు మేడం? మళ్ళీ నాకు చెప్తుంటది కదా. అంటే నాకు ఒక ఆలోచన వస్తుంది, ఆలోచనలో నుంచి మళ్ళీ అంతర్గతంగా అరే నీ ఆలోచన తప్పు అని చెప్తుంది కదా. మరి ఈ ఆలోచన
ఎక్కడి నుంచి వస్తుంది? దాన్ని అది తప్పు అని ఎవరు ఆలోచనే, చెప్తున్నారు? అది ఆలోచనే, మేడం అది ఆలోచనే మళ్ళీ. అంటే 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 తప్పు అని చెప్తుంది ఆలోచన కదా, తప్పు అదే. అన్నదే కాదండి. ఆలోచనతో అసలైన తత్వాన్ని, ఆత్మతత్వాన్ని లేదా దైవాన్ని పట్టుకోలేం. మనకి భూమి మీద ఉన్నంతసేపు ఆలోచనతోటే అలవాటైపోయాం. అందుకే భగవంతుని కూడా ఆలోచనతో పట్టుకుందాం అనుకుంటాం. అది పట్టుకోబడేది కాదు. ఆలోచనతో పట్టుకోబడేది ఏది అది కాదు. పాస్ట్ అంటే ఫ్యూచర్ ఆలోచించక ప్రెజెంట్ లో అంటే అంటే ఉండాలండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒకటి ఉంది కదా మేడం. ఇప్పుడు ఒక వ్యక్తిని మనం మొట్టమొదటిసారి పరిచయం లేని పరిచయం లేని టైంలో కొత్తగా పరిచయం అయినప్పుడు ఆ వ్యక్తిని ఒక ఫ్రెష్గా చూస్తాం. అంటే అతని గతం కానీ అతని ఏ స్థితిని మనకు బ్లాంక్ గా ఉంటుంది, అంటే ఖాళీగా ఉంటుంది మనం అతనితోటి. ఎప్పుడు ఫ్రెష్ గా చూడమండి. అతను వాళ్ళలా ఉన్నారు, వీళ్ళలా ఉన్నారన్న ఆలోచనలతోటి చూస్తాం. మనకి ఫ్రెష్ గా చూసే మైండ్ లేదు. అది కూడా అంటే పోలికలతోటే ఫస్ట్ చూస్తాం. టైం చూసినప్పుడు కొంచెం ఏదో మీరు ఒకటి చూడండి, ఆకారమో రంగు కావాలంటే ఏదో ఒకటి వస్తుంది ఒక మనసులో. వ్యక్తిని మీరు చూడగానే ఆహా ఇతను అల్లతనలా ఉన్నాడు, ఆలోచనలతోటి చూస్తాం. ఒక విషయం విన్నప్పుడు కూడా రంగు ఆకారమో ఆలోచనలతోనే ఏదో వింటాం. ఒకటి. అంటే ఒక సందర్భం ఏమైనా దొరుకుతుందా మేడం? అంటే ఈ ఆలోచన సందర్భాల రహిత సంగతి కాదు స్థితిలో కానండి, మనం ఆలోచనలతోటే ఉండడానికి అలవాటు అయ్యాం గనక మనం సత్యానికి దూరంగా ఉన్నాం. అవును మేడం, అంటే సత్యానికి దూరంగానే ఉన్నాము. సందర్భాలంటే అంటే అది మన ఎలాగండి, ఎవరి ఆలోచన ఆగడం వాళ్ళకే తెలుస్తుంది. అవునా? అది అంటే సామాన్యంగా ఏదైనా సరే ఒక్కసారి కొత్తగా చూసినప్పుడు ఒక లిప్త కాలం ఆలోచన లేకుండా ఉంటుంది, తర్వాత వచ్చేస్తాయి. అంటే ప్రకృతికి ఆ శక్తి ఉంది కదా మేడం. ఎక్కడన్నా ప్రకృతిలో ఒక్కసారి అట్లా సంభవిస్తుంది కదా అలాగా. ప్రకృతిలో కాదండి ఇక్కడ. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం ఎక్కడో ఎవరి దగ్గర లేదు, మన దగ్గరే ఉంది. మనం ఆలోచనలతో చూడకుండా, ఆ గత జ్ఞాపకాలతో చూడకుండా ఉండగలుగుతామా అన్నది ప్రకృతికి శక్తి మనం ఇస్తున్నది. అంటే నా మనస్సు చెప్తున్నది. మనస్సులోంచే సమస్తం పాస్ట్ ఉద్భవించే. ఫ్యూచరే, పాస్ట్ ఫ్యూచరే ఉంటుంది ఎప్పుడు మన మైండ్ లో. ప్రెజెంట్ అంటే లో ఎట్టి పరిస్థితిలో మనసు ఎంటర్ కాంది మనం పని చేయలేకపోతున్నాం అంతే. ప్రెజెంట్ లో ఉండాలి. చెయ్యగలమండి, కానీ మనం ఏంటంటే ఆ నేను బలం పెంచుకుంటూనే జీవిస్తాం. ఆ నేను ఉన్నంతసేపు ప్రేమ లేదు. నేను ప్రేమిస్తున్నాను అంటే అక్కడ ప్రేమ లేదు. మరి నాకు నేను నా మనసును నేను తీసేస్తే అంటే నాకేమవుతుంది అంటే ఏమీ జరగని ఒక స్థితి ఏర్పడుతుంది కదా, అప్పుడు ఏంది పరిస్థితి? అది మనస్సుతో మీకు అందదు కదండి. అప్పుడు పరిస్థితి ఈ మనస్సు దాన్ని పట్టుకోలేదు. దేర్ ఇస్ ఎ పీస్ దట్ పాసెత్ అండర్స్టాండింగ్ అంటే థియోసాఫికల్ సొసైటీలో అంటారు. అంటే అవగాహనకు అతీతమైన ఒక శాంతి ఉంది. మనస్సు అవగాహనకు అతీతమైన శాంతి. మరి మనోరహిత స్థితికి ధ్యానము అంటారు కదా, దాని నుంచి ఏం ప్రయత్నాలు జరగవా? ధ్యానం వల్ల మనోరహిత స్థితికి వెళ్తారేంటి? అంటే ప్రయత్నపూర్వకంగా మనస్సుకు వచ్చే ఆలోచనలు తీసేసి అది అది చేసి ఇది మామూలుగా చేసి చేయొచ్చు కదా, ఒక దగ్గర కూర్చుని కళ్ళు మూసుకోవాలేంటి? ఎప్పటికప్పుడు ఎరుకతో ఉంటే ఇవన్నీ మనస్సువి అని మనకు తెలిసిపోతుంది కదా. నిర్వికల్ప సమాధి ఇవన్నీ పేర్లు పెడతారు కదా, అవి ఆ స్థితికి ఈ పద్ధతి ద్వారా వెళ్ళడానికి ఆ అవకాశం ఉంది. సమాధులు మనకెందుకండి? ముందు మనస్సు నిశ్చలం చేస్తే చాలు కదా. అది అంటే అర్థమే కదా. మనస్సు మాధ్యం యొక్క పోకడలకు వెళ్ళిపోవడమే వికల్పం. ఆ మనస్సు పోకడలు లేకుండా ఉండడమే నిర్వికల్పం.
అంటే ఇప్పుడు నాకు నాకు ఆ, మనసు వికల్పం అవ్వడానికి కారణం ఏంది అని అంటే కన్ను ద్వారా చూస్తున్నాను కాబట్టి నాకు అదైతుంది. కారణం అంటే ఏంటంటే కళ్ళను విషయాలతో లంపటం వల్లే మనం అందులోకి ఎక్కువగా వెళ్తాం. అవును, అంతేనా? అవును. కన్ను కారణం కాదు. ఆ, ఆహా. కన్ను కారణం కాదు, ఆలోచనే కారణం. ఆలోచన అంటే కన్నుతో సంబంధం లేదు. కన్నుతో ఇందాకల సంబంధం లేదు భానుమతి గారు కాబట్టి చెప్పినట్టు ఆలోచన చేస్తుంది. మిమ్మల్ని మీరు చూసుకుంటే మనం ఎప్పుడు గతంలో భవిష్యత్తులో జీవిస్తున్నాం. ఆ గత ఆలోచనలతోటే ఉంటుంది మన స్థితి అంతా. ఉమ్. శివ గారు ఏమైనా మాట్లాడతారా? నమస్తే అమ్మా. చెప్పండి. అందరికీ నమస్తే. నమస్తే. అదే మీరు చెప్పినట్టు నాకు బాగా అర్థమవుతుందమ్మా స్థితి. హలో అమ్మా. నాకు అదే మీకు అర్థం అవుతుంది, నాకు అర్థమైంది. అర్థమవుతుందమ్మా. గతంలో నేను ఉండేటప్పుడు ఆధ్యాత్మికంలో ఉన్నానని నాకు అన్నీ తెలిసని అనుకునేవాడిని. ఆ తర్వాత నేను అధ్యయనం చేసుకున్నప్పుడు అంటే భార్యాభర్తలు విషయంలో నాకు వచ్చినప్పుడు నాకు ఏమైందంటే ఒకరినొకరిని ఉపయోగించుకుంటున్నాం తప్ప ప్రేమ అనేది లేదనేది నాకు బాగా అర్థమయ్యేదమ్మా అప్పుడు. ఎలాగంటే అంటే నా స్వార్థం కోసం నేను మాట్లాడితే నేను చెప్తే తను అలాగే చెయ్యాలని, తను మాట్లాడితే తను కూడా ఎలా చెప్తే అలా నేను చెయ్యాలని, అంటే ఒకరు స్వార్థంతో ఉండేవాళ్ళం అమ్మ ఒకప్పుడు. ఆ తర్వాత మాలో అది పోయిందమ్మా. పోయి ఒకరినొకరిని అర్థం చేసుకోవడము, ఇద్దరి పట్ల ప్రేమ అనేది బాగా ఏర్పడిందమ్మా. అంటే నేను చెప్పినట్టు తను చేయాలని, తను చెప్పినట్టు నేను చేయాలని అలా కాకుండా సహజంగా ఉండడము, అక్కడ జరుగుతున్న దాన్ని సాక్షిగా చూడడము, దాన్ని ఒప్పుకోవడము, అలా ఇద్దరి పట్ల ఒకరి పట్ల ఒకరికి ప్రేమ ఉండడం అనేది నాకు బాగా అర్థమైందమ్మా స్థితి. ప్రేమ ఒక వ్యక్తికి పరిమితం కాదు. అంటే గతపు ఆలోచనలతో, అవునమ్మా, ప్రేమ గతపు అన్నది ఆలోచనలతో ఆలోచించేవాడిని. అది స్వేచ్ఛ అండి, ఎవరి స్వేచ్ఛ వాళ్ళకి ఉంటుంది. అది ప్రేమ కాదేమో నాకు తెలిసి. స్వేచ్ఛ ఇవ్వటం అంటే వాళ్ళకి. స్వార్థం, అంటే నేను చెప్పినట్టు తను వినాలి కదా అనే స్వార్థము అది ఉండేదమ్మా. ప్రేమ ఉండేది కాదనమాట. అది ప్రేమ అని భ్రమతో ఉండేవాడిని. అంటే నేను చెప్పినట్టు చేస్తుంది కదా, నేను చెప్పినట్టు ఉంటుంది కదా అన్నట్టుగా ఉండేవాడిని అనమాట. కరెక్టే. అది కానీ కాదని ఇప్పుడు అర్థమైంది. అర్థమైందమ్మా. అర్థమైనప్పుడు ఏమైందంటే సహజంగా ఉంచడము ఒకటి ఏంటంటే తన పట్ల నాకు ప్రేమ కలిగింది బాగా. అప్పుడు ప్రేమ అంటే ఏంటంటే నాకు బాగా అర్థమైందమ్మా. అంటే ఒకరినొకరిని ఉపయోగించుకోవడం కాదు, ఆ తత్వంలో నుంచి ప్రేమ అనేది ఏంటన్నది నాకు బాగా అర్థమైందమ్మా అప్పుడు ఆ స్థితి. అప్పుడు కాంచి నేను సహజంగా చూడడము, ప్రేమ అన్నది పాత ఆలోచనతో చూడకుండా, అవునమ్మా, పాత ఆలోచనతో చూడకుండా సాక్షాత్కారం అండి. అవునమ్మా, ఆత్మ అవునమ్మా, సాక్షాత్కారం అంటాం కదా, అంటే మన్ని మనం తెలుసుకోవడం. అవునమ్మా. అప్పుడు నాకు బాగా అర్థమైందమ్మా. లేదంటే ఇంత ముందులో అసలు అయితే నేను ఆధ్యాత్మికతలో ఉంటున్నాను కదా, నాకేం తెలుసు కదా, కానీ అయినా ఎలాగ ఎందుకు అవుతుంది, మా ఇద్దరి పట్ల చిన్న చిన్న ఘర్షణ కానీ గొడవ కానీ అయ్యేదమ్మా. అయ్యేటప్పుడు నేను బాగా ఆలోచించేవన్నమాట. అవును, భార్యాభర్తలు అనేటప్పుడు ఒక ప్రేమగా ఉండాలి కదా, కానీ ఆ ప్రేమ లేదేంటి, ఆ ప్రేమ ఇందులో కనబట్టలేదేంటి అని చెప్పి ఆలోచించినప్పుడు నాకు అర్థమైందమ్మా ఇదంతా. సార్ సార్ ఆవిడ కూడా ఇదే విధానంలో ఉందా అండి? తను కూడా ఇవన్నీ వినడం, ఇవన్నీ ఐడియా ఉందా, లేదంటే చేస్తారా? అతని భార్య లేదు, తనకు కూడా ఉందండి, ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నది. తెలుసుకుంటారు ఆవిడ కూడా. అంటే ఇక్కడ నేను ఒకటి అడగాలనుకున్నాను మేడం. అంటే ఇప్పుడు ప్రేమ అంటే ఒకరినొకరు ఉపయోగించుకోవడం కాదు అన్నప్పుడు, అంటే మరి ఒకరికి ఉపయోగపడడం ప్రేమనా? అదే 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 దాంట్లో ఏమన్నా ఉందా అలాగా? అంటే ఒకరికి ఎప్పుడు మనం సహాయంగా కానీ ఒక ఇది కానీ అదే ప్రేమనా, లేకపోతే ఇంకా అది కూడా మళ్ళీ ఒక బానిసత్వం కిందికి వస్తుందా ఏంది అనేది అర్థం కావట్లేదు. అది కాదండి. ఇప్పుడు మీరు రాంభద్రి గారు ఉపయోగించుకోకపోవడం అలాంటి పరిధిలో చూడకండి. భార్యాభర్తలు ప్రేమని ఫీల్ అవుతారు, అది ప్రేమ కాదు. వాళ్ళని వీళ్ళని వాళ్ళు వాడుకుంటున్నారు సుమా అని చెప్తున్నారు తప్ప, మనం ప్రేమ అనుకున్నవేవి ప్రేమ కాదు. వాళ్ళ మీద ఆధారపడడం ప్రేమ కాదు, నాది అనుకోవడం ప్రేమ కాదు. అర్థమైందా?
బంధం కలిగి మరి ఉండడం ప్రేమ అంటే కాదు, సెక్స్ ప్రేమ కాదు. మన వాళ్ళు నిజమైన ఇవన్నీ ప్రేమ ప్రేమ ఏంటి మేడం? అనుకుంటారు కదా. ప్రతి మనిషితో అవసరమేనండి. ఇంకా అంటే అంటే నిజమైన ప్రతి మనిషితో ప్రేమ ఏంటి మేడం? అవసరంతోనే ఉంటుంది ప్రతి మనిషి డిఫైన్ బంధం. చేయలేం కానీ ప్రేమ కానిదేదో తెలిస్తే ప్రేమ ఏదో మనకు తెలుస్తుంది. అంటే మన అసలైనటువంటి స్వభావం అంటే ఏంటి, ఆ సెల్ఫ్ లేకపోతే ఆ లోపల ఉన్నటువంటి దైవతత్వమే ప్రకటితం అవుతుంది. అవునా కదా? ఉమ్. ఉమ్. అది ఇలా ఉంటుందని సెల్ఫ్ మనం చెప్పలేం వచ్చింది, కదండి మనసుతో. సెల్ఫ్ ప్రేమ వచ్చిందంటే కానిదేదో స్వార్థం చెప్పగలం కానీ స్వార్థం ప్రేమ ఇది వస్తుంది. అని ఎలా చెప్తాం? ఉమ్. అంటే మనదైన మన స్వభావమే ప్రేమ. ఈ మనస్సు యొక్క పోకడలన్నీ తీసేస్తే మనం జీవిస్తున్నదే మనస్సుతో. ఉమ్. ఆ ప్రేమానుభూతి కూడా మనస్సుకి రావాలనుకుంటే ఎలా అవుతుంది? ఇప్పుడు మీరు అడిగేది మనస్సుతో, అక్కడ అది ఉమ్. మనస్సుతోటి దాన్ని చెప్పలేం మనం. ఉమ్. వేర్ ద మైండ్ ఈస్ దేర్ ఇస్ నో లవ్ అంటారు. మేడం ఇంకొకటి మేడం, ఇక్కడ కృష్ణమూర్తి గారు ప్రతి సందర్భం వచ్చినప్పుడల్లా అంటే ఈ ప్రకృతిలో తన కళ్ళ ముందు జరిగే ఒక దృశ్యాన్ని ఆవిష్కరిస్తారు. అంటే అతి చిన్న విషయాల్ని కూడా, అంటే ఒక మేక యొక్క కదలికను, ఒక ఆకు యొక్క కదలికను, ఒక ఒక నది స్వరూపాన్ని, ఒక మానవ కదలికలను అన్నిటినీ, అంటే ఒక భగవంతుడు రికార్డ్ చేసే అంటే ఒక దృశ్యమానాన్ని భగవంతుడు ఎలా రికార్డ్ చేస్తాడో అలాంటి రికార్డింగ్ ఆయన వర్ణనలో ఉంటది. అంటే ఆ వర్ణన అంటే మరి ఆధ్యాత్మికం అనేది బాహ్యంలో కాదు అంతరంలో ఉంది అని అన్నప్పుడు ఈ బాహ్యం యొక్క స్థితిని ఎందుకు అలా వర్ణిస్తారు? నాకు కొంచెం చెప్పండి మేడం. మీరు బాహ్యంలో వెతికి పట్టుకోలేరు, కానీ లోపల అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అన్నారా? లోపల పైన ఉన్నది ఆ పరమాత్మ స్థితే, కానీ ముందు లోపల పట్టుకుంటే బయట ఉన్నది మీకు అర్థం అవుతుంది. ఉన్నదా లేదా? అలా అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. నారాయణుడు అంటే పరబ్రహ్మ స్థితి, పరమాత్ముడు అంతటా ఉన్నాడు, లోపల పైన కూడా ఉన్నాడు. కానీ పైన వస్తువులతో మనకున్న లంపటాల వల్ల ఆ పరబ్రహ్మను చూడలేం. ఆ వస్తువులతో బంధము, ప్లెజరు, పెయినే చూస్తున్నాం. అర్థమైందా? అందుకని లోపలే మనం అది పట్టుకోగలుగుతాం. తర్వాత ఉన్నది అదే అని తెలుస్తుంది. పైకి కనిపించేది అదే, మాయ కూడా పరబ్రహ్మ స్వరూపం అని తెలుస్తుంది అప్పుడు. అర్థమైందా? మాయనే పరబ్రహ్మగా మీరు మొదటికి వెళ్తే మీరు మాయలో చిక్కుకుపోతున్నారు. లోపల తెలుసుకున్నాక అప్పుడు మీకు తెలుస్తుంది. అంతే కదా? ఇప్పుడు నేను మాయలోనే పరబ్రహ్మం చూస్తానని మొదలెట్టారు అనుకోండి, మాయలో బంధీకృతులు అయిపోతున్నాం. అంటే అది చూసే విధానం కూడా తెలియదు కదా మేడం. మనం మాయ నుంచి ఎవరికి మొదలు ఏమీ పెడితే తెలియదండి. ఇప్పుడు తెలియడానికి ఏమైనా పద్ధతులు ఉన్నాయా? మనస్సుతో కాకుండా చూడడం అంతే. విధానాలేవి ఎవరైనా చెప్తే అది మళ్ళీ కూడా అనుకరణే. విధానం వచ్చిందంటే అక్కడ మనసు వస్తుంది కాబట్టి మళ్ళీ అది విధానం కిందికి, అంటే ఇది కాదు. రిపిటేషన్ అయిపోతుంది. విధానము అంటే మళ్ళీ మనసు వస్తుంది కాబట్టి అది కరెక్ట్ కాదు. కానీ మనస్సుతోటి మనం అన్ని పట్టుకుంటున్నాం అన్న సంగతి ముందు గ్రహించాలి. ఎప్పుడు మనసు ఫీల్డ్ లోనే ఉంటాం. మనం చేసేటటువంటి సోకాళ్ళ సాధనలన్నీ మనసుకు సంబంధించినవే. నేను ఇది చూసాను, అది చూసాను, నాకు భగవంతుడు కనబడ్డాడంటే మన మనసులో ఉన్నటువంటి భగవంతుడే మనకు కనబడుతున్నాడు. సెల్ఫ్ ప్రొజెక్టెడ్, మనసు ప్రొజెక్ట్ చేస్తుంది అది. అంటే వాస్తవం చూస్తే నా స్వరూపమే మనసు కదా, అంతే కదా. ఇంకా నేను ఏర్పడిందే మనసుతోటే కదా, అంతే కదా. మీరు అక్కడ స్వరూపం అంటే ఏమిటి? మీరు ఊహించుకున్న మనస్సుతో మీరు నేను అని పెట్టుకున్నారు. ఆ నేను అన్నది ఏర్పడింది మనసు వల్లే. అది మీ స్వరూపం ఎలాగైంది? ఆ మిథ్యా స్వరూపం అయింది.
అంటే ఇప్పటికిప్పుడు నేను ఊహించుకునే ఇది కాబట్టి అది మనసుతోటే వచ్చి. మనస్సుతో ఏదైనా సరే అది అసలు దానికి దూరమే. ఇప్పుడు ఏదైనా గతంలో చదివిన దాంతో ఆలోచించుకుని మనం అప్లై చేస్తున్నాం, అదంతా కూడా కాదు. అలా అలవాటైపోయిన దానికి మనం వదలట్లేదు, అందుకు కష్టం అవుతుంది అర్థం చేసుకోవడం. నేను మనసుతోటే పట్టుకుంటాను, ఆ గతంలో కూడా వివరించిన వాటితోనే నేను పట్టుకుంటాను, నేను చదివిన వాటితోనే పట్టుకుంటాను, వాటికి కన్ఫర్మేషన్ ఉంటేనే భగవంతుడు అంటాను అని మనస్సులో కండిషన్ అయిపోయాం. అల్లప్పుడు చదివాను, అల్లప్పుడు బాబా గారు ఇలా చెప్పారు, కృష్ణుడు ఇలా చెప్పాడు, అదే రైటు లేకపోతే కాదు అని తోసేసేటట్టు ఉన్నాం. అది తెలీదు మనకి సరిగ్గా, అక్కడ అనుభవం అది లేదు. ఇలా అంటే ఇప్పుడు కండిషన్ నా అయిపోయి తీర్పు ఉన్నామండి. కండిషన్డ్ మైండ్ కి ఏది కూడా అవగాహన అవ్వదు. అంటే ఇప్పుడు నేను చేసేది ఏది కరెక్ట్ కాదు కదా. అంటే నేను ఇప్పుడు ఒక తీర్పు ఇస్తాను, అది మంచి ఇది చెడు అని, అది కూడా కరెక్ట్ కాదు కదా. అంటే నా అలా కాదండి, ఇక్కడ దృష్టిలోనే కదా తీర్పుల జరిగేది. సంగతి వేరండి. ఇక్కడ ఏంటంటే మనం ఆ సత్యాన్ని తెలుసుకోవడం అనే టాపిక్ మాట్లాడుతున్నాం. ఏమంటారు? తీర్పు అంటే మళ్ళీ లౌకిక విషయాల్లోకి అయిపోతుంది. నాకు అనుకూలంగా ఉంటే రైట్ అంటాను, నాకు ప్రతికూలంగా ఉంటే రైట్ కాదంటాను. అది కాదు అక్కడ. ఇక్కడ మనం మాట్లాడేది ఏంటంటే ఆ సత్యం అన్నది మనస్సుతో పట్టుకోబడదు. మనకు కూడా చెప్తారు కదండి, అవాంగ్ మానస గోచరం, మనస్సుకు అగోచరమైనది, వాక్కుతో వర్ణించలేము. మనం ఏం చేస్తామంటే చదువుతామండి, అవన్నీ తిష్ట వేసుకుని మన అంతరంగంలో కూర్చుంటాయండి. వాటి యొక్క అద్దంలోంచే చూస్తామండి అన్ని, దానివల్ల మనకు అవగాహన అవ్వట్లేదు. ఆ చదివిన వాటి ఏదో బాగా మనం ఏదో ఎక్కువ నేర్చేసుకున్నాం అన్న అహంకారం ఒకటి మనకి, అది ఆ జ్ఞానమే మనని బంధిస్తోంది, ఏది అసలైనది తెలుసుకోకుండా. అర్థమైందా? అర్థమైంది మేడం. ఏదో రకంగా మనం ఏం చేస్తామంటే పోలుస్తూ ఉంటాం. ఆ పోల్చుకోవడం జ్ఞానం కాదు. కారణం ఏంటి? మొదట ఇన్నాళ్ళే సంపాదించిన జ్ఞానం తిష్ట వేసుకు కూర్చుంది లోపల. ఆ కళ్ళద్దాలతోటే చూస్తాం. దానికి సరిపోతే రైట్ అంటాం, కాకపోతే కాదంటున్నాం. అంటే మనం ఏం చేస్తున్నాం? నేర్చుకోవటం లేదు, జడ్జి చేస్తున్నాం. అర్థమైందా? అర్థమైంది మేడం. అంటే ఎక్కడా జడ్జి నేర్చుకోవట్లేదు. ఎక్కడైతే అక్కడ కృష్ణుడు చెప్పింది మనం నేర్చుకోలేదు, ఇక్కడ ఇతను చెప్పింది నేర్చుకోము. ఎందుకంటే జడ్జిమెంట్ చేసేసి నాకు అర్థమైపోయిందని ఒక మోసపూరితమైన అండర్స్టాండింగ్ లోకి వెళ్ళిపోతున్నాం. అప్పుడు అర్థం కాలే, అది ఇది పోల్చేసేనుగా నాకు అర్థమైపోయిందని మనం భ్రాంతిలో పడుతున్నాం, మనకు అర్థం అవ్వట్లేదు. పోల్చేయడమే అర్థం అవ్వడం అనే ఒక భ్రాంతిలో ఉన్నాం మనం, మిథ్యాభావంతో. పోల్చడం వేరు, అవగాహన వేరు. అర్థమైందా మీకు ఈ పాయింట్? అర్థమైంది మేడం. ఈ పోల్చడాలు ఎందుకు మీరు ఇలాగా కుస్తీ పడుతున్నారంటే గత జ్ఞానం తిష్ట వేసి కూర్చుంది, అది వదలట్లేదు. అక్కడ ఇలా చెప్పారు కదా, అలా చెప్పారు కదా, అక్కడ చెప్పింది మనకి సంపూర్ణంగా అర్థం కాలే అనే విషయం మనకు తెలియదు. పదాలే తెలుసు మనకి, అక్కడ అనుభవం లేదు కదా. అవునా? 100% మేడం. అది మరి ఆ అది పదాలతో ఈ 100% పదాలు పోల్చే పని ఎందుకు చేయడం? మనం పదాలకు అతీత స్థాయికి వెళ్ళగలగాలి కానీ. అంటే ఎంత ప్రయత్నం చేసినా మనసు పరిధిలో పట్టుకోవడానికే ప్రయత్నం చేస్తున్నాం. అది దాని వలన ప్రాబ్లం వస్తుంది. అది అక్కడ ప్రయత్నమే లేదండి నిజం చెప్పాలంటే. మనస్సు నిశ్చలమైతే ఉన్నదే అది, అక్కడే ఉన్న దానికి ప్రయత్నం ఏమిటండి? అడ్డులు తొలగించడమే మనం చేయాల్సింది కానీ మనసే అడ్డు. వదిలించుకో అవును మేడం, వదిలించుకోవడం చేతగాక ప్రయత్నం అనే మాట మాట్లాడుతున్నాం. అది ఎందుకంటే అక్కడే నిరంతరంగా ఉన్న దాన్ని మనం పట్టుకోక్కర్లే, అది పొందబడేది కాదు, పొంది ఉన్నాం.
అర్థమైంది కదా? అర్థమైంది మేడం. పొంది ఉన్న దాన్ని ఆ ఇది చేయాలంటే ఏ అది ఎక్కడో అడ్డంకులు ఉన్నాయో ఉన్నది, దాన్ని ఇక్కడే తొలగించుకుంటూ కాదు ఎక్కడో దూరంగా ఉంది. మనకి అల్ల వాళ్ళు అలా చెప్పారు, అక్కడికి వెళితే ఏ హరిద్వారం వెళ్తే నువ్వు పొందగలవు, ఇలాంటివన్నీ బుర్రలో పట్టుకున్నాయి. అంటే ఇప్పుడు ఈ అందుకే జ్ఞానం వెళ్ళడం బంధ, అనేది శివసూత్రాల్లో కూడా జ్ఞానం బంధ అని చెప్పారు. జ్ఞానం బంధిస్తుంది మనని. ఈ తెలుసున్న జ్ఞానం నిజంగా స్థితి వచ్చినా ఇది కాదు కాదని వదిలేస్తాం. కారణం ఏంటి? జ్ఞానం ప్రకారం అది జస్టిఫై చేసుకుంటాం. అంటే ఇప్పుడు హరిద్వార్ కానీ హిమాలయాలు కానీ అంటే అక్కడికి పోతే అది దొరుకుతుంది ఆ ఆ ఆ- ఆ యొక్క మౌన వాతావరణంలో అనే భ్రమణ అది అంతే మౌనం కదా? ఎక్కడుంది? నీ లోపల ఉందా, బయట ఉందా? గందరగోళంగా ఉన్న మనస్సుతో వెళ్ళిన వాళ్ళకి అక్కడ మౌనం ఏం దొరుకుతుందండి? ఆ గందరగోళమే ఉంటుంది. చెప్పండి, అదేంటి దొరుకుతుందని. అంటే ఆ అంటే ఇప్పుడు భిన్న వాతావరణం, ఇక్కడ డిస్టర్బెన్స్ ఉంది, అక్కడికి వెళ్తే ఆ ఆ మౌనము, ఆ ధ్యానము, దాని ద్వారా ఏదో పొందొచ్చు అని ఒక భ్రమతోటి వెళ్ళడమే కానీ అక్కడ కూడా కరెక్ట్ గా మన రామేశ్వరం మనసే వెళ్ళినా వస్తుంది మన శనీశ్వరం ఎమ్మటే వదలలేదండి, శనీశ్వరుడు వదలలేడంటాడు. మీ మన మనస్సే ఎమ్మటే మన ఉంటుంది. ఉంది మీ కదా. బంధాలతో అనురాగాలతో ఉన్న మనస్సుతోటే వెళ్తున్నారు మీరు అక్కడ. అదే పనిచేస్తుంది అక్కడ. మన మనసే మన ఎమ్మటే వస్తుంది కదా, ఇంకా ఎక్కడ పోయినా ఎక్కడ పోయినా అదే. అది వదలట్లేదు కదా. బయట వాతావరణం వల్ల వచ్చేస్తే వెళ్ళిన అది అలా జరిగేది కాదు కదండి. అదే మేడం, బాహ్య సన్యాసం జరుగుతుంది కానీ అంతర్ సన్యాసం జరగడం. బాహ్య సన్యాసము లేదు, అంతర్ సన్యాసము లేదు. అందాకలో అలాగా ఎప్పుడు వెళ్ళిపోతాను మీకు నా వాళ్ళని ఎప్పుడు కలుస్తాను, ఇదే ఉంటుందండి. అదే మేడం, అంటే ఇంకా అంతే, ఆ భ్రమలను వదిలే పరిస్థితి మన దగ్గర అసలు కల్పించుకోవాలంటే అసలు దొంగ మనసు అండి, దాన్ని పట్టుకోవాలి ఎంతసేపు. 100% కరెక్ట్ మేడం మీరు చెప్పింది. అసలు దొంగ మనకు దొరకట్లా. అదే దొంగతోటి సహవాసం అవుతుంది అంతే. ఎప్పటికప్పుడు మనం చూసుకుంటా ఉండాలి, అంత తప్పితే లేదు దారి. ఎప్పటికప్పుడు మనం చూసుకుంటూ ఉండాలి. అది రైట్. అవును మేడం, అవును మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. ఓకే అండి. అంటే అందుకే అవేర్నెస్, మూమెంట్ టు మూమెంట్ అవేర్నెస్ అన్ని కృష్ణమూర్తి గారు అండంలో అది దాని తప్పితే ఇంక దారి లేదండి, ఇంక అదే దారి. ఇంక ఈ మాటలన్నీ అనవసరం మనకి, అది దాన్ని పట్టుకోవడం ఇంకా ఎంతసేపటికి. ఇప్పుడు చూడండి, అంటే మీరు ఇప్పుడు మాలాంటి లౌకికంగా పనిచేసే వాళ్ళ పరిస్థితి ఏంటమ్మా మరి? మైండ్ యూజ్ చేయండి, మనం ఇలాంటి మాలాంటి చేయలేము. లేరు నాగరాణి గారు. అందరికీ మనస్సు ఉంది కదా, అమ్మా అవునా? అందరికీ అది శరీరం ఉంది చెయ్యాలండి కదా. దాని వినండి దాని పని అదే జాగ్రత్తగా. చేసుకుంటది. మాలాంటి మీలాంటి అని డివిజన్ పెట్టకండి, అందరం ఒకలాగే ఉన్నాం. కానీ అవగాహన అయితే మనస్సుతో పట్టుకోలేమన్నప్పుడు మనస్సును పడేస్తాం పక్కని. అంతేగాని అక్కడ మనకి అవగాహన రోజు అయినా పనులు వారే జరుగుతూనే అవి జరుగుతూనే ఇక్కడ ఉంటాయండి, వాటితో మనకు సంబంధం లేదు. మనం అంటే బతకాలి కదా, అవి వేరే. కాదు మనం ఎప్పుడూ కూడా ఏం చేస్తూ ఉంటామంటే మనస్సుకు సంబంధించిన విషయాల్ని గట్టిగా పట్టుకుని భ్రమిస్తూ ఉంటాం. ఆ మనస్సు పోకడలన్నీ ఆగినప్పుడు ఉన్నదే అది. అంటే ఇక్కడ ఒక విషయం చెప్పారు కదా మేడం కృష్ణమూర్తి గారు. అంటే బాహ్య విషయాలని నడిపించేటప్పుడు మనసును పట్టుకో, మళ్ళీ మళ్ళీ ఆ అంటే ఇప్పుడు టెక్నికల్ విషయాలు కానీ లేకపోతే ఒక జాబ్ లో అక్కడ ఏదైనా మనసు అవసరమే, అంటే ప్రాపంచికంగా. కానీ సైకలాజికల్ విషయాల్లో వదిలేయాలి. అవును, అదే చెప్పారు కదా. ఇప్పుడు అమ్మ నాగరాణి గారి ఇక్కడ డౌట్ మీరు ఏంటంటే కాన్సన్ట్రేట్ దేన్ని చేస్తున్నారు? ఆ అనంతమైన ప్రేమ రావాలి అంటే అక్కడే ఉన్నా
మనస్సుతో మాత్రం సంభవం కాదు. మనస్సు ఎక్కడుంటే, మనస్సు ఉంటే నేను ఉంటుంది. నేను లేనప్పుడు ఉన్నదే అది. మనస్సే నేను తయారు చేసింది. అయితే ఇప్పుడు ఆ అమ్మాయి అనేది ఏంటంటే ఇప్పుడు జాబ్ చేసేటప్పుడు మేము మనసు పెట్టాలి కదా అన్నప్పుడు మనసు అక్కడ పెట్టాల్సిందే కదా మేడం ఇప్పుడైతే. అక్కడ మనస్సు ప్రాపంచిక విషయాల్లో ఇప్పుడు నేను ఇంటికి రావాలి, నా మనసు లేకపోతే ఈ ఇల్లు ఏ ఇల్లు ఎలా తెలుస్తుంది? నేను బస్సు ఎక్కాలి, ఆ బస్సు పేరు నాకు తెలుసుకుని ఎక్కాలి. అక్కడంతా మనస్సు అవసరమే. కానీ ఇక్కడ ఏంటంటే లోపలికి మనం ఎప్పుడైతే మనలో మనం చూసుకుంటున్నామో మనస్సుతోటి మనం ఏర్పరుస్తున్నటువంటి భగవంతుళ్ళు అవి మనస్సు నిర్మించుకున్నవే. నేను వెళ్ళి నాకు వెంకటరమణమూర్తి కనబడ్డాడంటే అది మనస్సులో సబ్ కాన్షియస్ ప్రొజెక్షన్ వాళ్ళకి కనబడుతోంది. అర్థమైందా? అదే మేడం, అంటే టూల్ మనస్సును అనేది టూల్ లాగా చేసుకోవాలి అంతే, ఇంకా అంతకంటే ఏం లేదు అంతే. అది ఎక్కడ ఉపయోగించాలి ఎక్కడ ఉపయోగించకూడదు అనేది చూసుకొని అంతే. ముందు ఆ విచారణ మనస్సుని అంతే. ఏర్పరిచిన నేను కానని అవగాహన చేసుకోవాలి, మనస్సే ఏర్పరుస్తోంది అని. అవును. ఓకే. అంతే మీరు అన్నట్టు ఎప్పుడు అవసరమైతే పనిని బట్టి వాడుకోవాలి, ఇంకా మళ్ళీ వదిలేయాలి. ప్రపంచంలో మనం చేస్తే పనులకి ఈ ప్రాపంచికంగా అవుట్ సైడ్ చేస్తున్న వాటికి మనసు అక్కడ అవసరమే. గత జ్ఞానం లేకపోతే మనం ఇది నా ఇల్లు అని నాకు తెలియదు కదండి. అక్కడ అవసరం. మనసు అంటేనే గతం. ఆ గత జ్ఞాపకాలు అవన్నీ అక్కడ వరకే. అవునండి. ఇక్కడ కృష్ణమూర్తి గారు నిరంతరం మాట్లాడేది ఏంటంటే ఆ పరమాత్మ తత్వం తెలుసుకోవడం అన్న దాని మీదే ఉంటుంది ఆయన టాపిక్. అలాగా ఆయన పరమాత్మ అని పేరు పెట్టరు. అంటే ఆ కొలత లేనిది, ఆ ఊహకు అందనిది, ఆలోచనకి అందనిది ఇలా మాట్లాడతారు. అనంతమైనది అని పరమాత్మ ఆత్మ ఈ పేర్లు పెట్టరు. మనం అవగాహన చేసుకోవాలి ఆయన చెప్పేది అదని. పేర్లు పెడితే మాత్రం మనకి ఎంత తెలిసిపోయింది. అదే అవునమ్మా. ఓకే అండి, అందరికీ అర్థమైంది కదా? అంటే నాగరాణి గారు ఇక్కడ పేర్లు చెప్పండి. అంటే ఇక్కడ పేర్లు పెట్టడం వలన గుణం ఏర్పడుతుంది అన్నట్టు